అనా అనా పట్టాభి అని బజార్లో తరుముతున్నారన్నా. అన్నా పట్టాబన్నా పట్టాబన్నా మన అన్నయ్య. చాలా సేపు తప్పుకోండి అయ్యా, తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. రావలింగ్ ఎవరు? రా అన్నా, కరెక్ట్గా వాడిని లేపేశాడన్న వార్త వస్తే జామీను, లేదంటే మళ్ళీ రిమాండ్కి వెళ్తాం. ఫలిస్తే మనకి, ఫలించలేదంటే దేవుడికి. పట్టించుకోలేదు. ఎందుకు గేట్ తాళం వేశారు? ఏంటిది? ఇలా హడావుడిగా పరిగెడుతున్నాడు? ఏమైంది? ఎవరతను? మీ అటెండరా? ఏమండి, ఎవరు మీరు? ముందు బయటికి రండి. ఏమండి, పెద్ద డాక్టర్ వస్తే అరుస్తారండి. బయటికి రండి. రావే పోవే అంటే మొహం పగులుది. బయటికి రావయ్యా. అక్క రమ్మంటున్నారా? వీళ్ళని ఏమండి, ఏం కావాలండి మీకు? ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? కొట్టారు. ఇంకా ఎంతసేపు రా? ఏమైనా తేలుతుందా? నువ్వు కంగారు పడకవు. ఏమైంది? భుజంగరావు ఎవరయ్యా? రండి. పద. ఏమండి, ఇది ఆసుపత్రి అండి. మీ గొడవలు ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళి పెట్టుకోండి ప్లీజ్ అండి. తెలీదండి, పెద్ద డాక్టర్ గారు వచ్చేస్తారండి. రారా బయటికి రా. రారా రారా, తప్పించుకోవడం కుదరదు. బయటికి రా, రా బయటికి. తప్పకుండా యోవయ్యా. 6 ఉంగరాలు, 3 గొలుసులు, బ్రాస్లెట్, వాచి అన్ని హరికనే ఉన్నాయి తమ్ముడు. సార్, నా బ్యాగ్ ఏమైంది సార్? అందులో 40 రూపాయలు చిల్లర ఉంది సార్. ఏమయ్యా సోమయ్య తలారా? కాదయ్యా, పట్టాభి. బుద్ధి లేని విధవా. జరా, నీతో ఏం చెప్పాను? మెయిన్ వదిలేసి సైడ్ అటాక్ చేసి పెంట చేసావు కదరా. బుద్ధి లేని ఊరుకో అన్నయ్య. అన్నా, ఇప్పుడు ఏం చేయమంటారు? పోరా పోరా. పోయింది, నాశనం అయిపోయింది. ఇక చావే. అనయ్య, నేను చెప్తాను, తక్కువ తిరిగి చూడుకో. వాడు తలారి మనిషి అని చూడు. లారీ దగ్గర గడ్డ మనిషి నుంచున్నాడు, వాడు తలారి మనిషి అని చూడు. గడ్డం మనిషా, గొట్టం మనిషా? ఎవడైతే మనకేంట్రా? నేనుండగా నీకేంటి భయం? తమ్ముడు తమ్ముడు తమ్ముడు, తలారి మనుషులు కదా, తలారి గడే పోయింది. మనం చావుకి చాలా దగ్గర పడిపోయాం. చావు తప్పదా? మనం బతకలేవా? నువ్వు ఊరుకోనయ్యా కాస్త. తమ్ముడు తమ్ముడు, ఏదైనా మార్గం ఉంటే చూడరా తమ్ముడు. ఏంట్రా అలా కుట్టేశావు? అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. ఒకే దారి ఉంది. అయ్యా కాపాడండి, అక్కడ మమ్మల్ని వేసేందుకు మనుషులు ఉన్నారయ్యా. అయ్యా కాపాడండి, అయ్యా మీరే కాపాడాలి. అయ్యా ఎలాగైనా కాపాడండి, కాపాడండి. చూడండి. అయ్యా వెళ్ళండి. మీరు రండి అయ్యా. ఏం మూర్తి, రావయ్యా రావయ్యా. ఇదిగో ఇది తీసుకో, వీళ్ళని తీసుకువెళ్ళు. సరే వెళ్ళండి. రండి సార్. పోయా పోయా రండి రండి. అయ్యో, నా కర్మిలా కాలిపోయింది ఏంటి? నమస్తే సార్. తలారి
వద్దు తలారి, ఇది కోర్ట్ అమ్మా. అవునమ్మా, నీకు తెలుసుగా మేము చట్టాన్ని గౌరవిస్తామని. వాళ్ళని మాత్రం ఇక్కడికి పంపు, మిగిలింది నేను చూసుకుంటా. ఏంటి విసుగు? నన్ను జడ్జి గారిని అడగమంటావా? ఇదిగో నేను చెప్పేది. నువ్వు ఊరుకోరా. అసలే టెన్షన్గా ఉంటే నువ్వు ఒకటివి. వందులే, మీకు ముందుంది ముసల పండగ. అయ్యా బయట ఎవరు లేరయ్యా. రాస్కెల్స్, ఎక్కడ వాళ్ళు? అయ్యా ఏంటి బయట ఎవరు లేరంటగా? కాదు, పబ్లిసిటీ చేస్తున్నావా? కోర్టు వారి టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. ఆల్రెడీ అన్ని సెక్షన్స్ లో నీ మీద కేసులున్నాయి. రాస్కెల్స్, గూండాస్ అని లోపల ఏం చేస్తాను? కోర్టును అవమానిస్తున్నారా? దానికి శిక్ష ఏంటో తెలుసా? రాస్కెల్స్, వాడిని ముందు లాకప్ లో పడేయండి. అదేనయ్యా, అదే కావాలయ్యా. తమ్ముడు నువ్వు కూడా ఒక మనిషికి ఒక మనిషి సాయం చేయకపోతే ఎలాగా? అసలు ఏం పోలీసులు అండి మీరు? సార్ నేను టీ తాగొస్తానా? ఏంటండి, వదిలేయండి, నేను వెళ్ళిపోతాను, వదిలేయండి. ఏసేరా, కార్లోనే వేసేనా? పాటలు పెట్టరా, అన్నగారు టెన్షన్ గా ఉన్నారు. మావయ్య, మనమంతా బంధువులం మావయ్య. అటువంటిది నేను మిమ్మల్ని నా మనసారా నేను ఇంతవరకు మీకు ఏ ద్రోహం చేయలేదు. నేనెప్పుడూ మీకు విశ్వాసాన్ని చూపిస్తూనే వచ్చాను. వ్యాపారం పోవడంతో కోపం వచ్చింది, కానీ అందుకని నేను మిమ్మల్ని అడ్డమైన వాడి మాటలు విని నా బుద్ధి గడ్డితింది. మావయ్య, నన్ను క్షమించండి మావయ్య, నన్ను వదిలేండి మావయ్య. ఏంటా ఆవేశం? జడ్జి గారి ముందు నుంచి తీసుకొచ్చాం. అన్నగారిని మనం ఏమీ చేయలేం. అన్నదలుచుకుంటే మనల్ని ఏమైనా చేయొచ్చు. అన్నదలుచుకుంటే ఇప్పుడు అయ్యగారిని వేసేయగలడు. నిజమా? అయ్యో లేదు లేదు మావయ్య, నేను అటువంటి పని చేస్తానో చెప్పండి. లేదు మావయ్య. నువ్వెందుకు ఫీల్ అవుతావు? నీ దగ్గర డబ్బులున్నాయని మమ్మల్ని చంపడానికి మనుషులు పంపావు, అది కూడా నేరమేనా? నువ్వు ఏడవకూడదన్నా. నువ్వు ఎవరివి? నీ వ్యాపారంతో అన్ని సకదిత్తావు. నువ్వు ఏడవచ్చా? కొడు తుడుచుకో సంటి పిల్లల్లా ఏడుస్తున్నావు. ఏదో కోపంలో అలా చేసావు. అందుకు పరిహారంగా నీ అగ్గిపెట్టి కంపెనీని అయ్యగారి పేరుని రాసేయచ్చు కదా. రాసేస్తావుగా. నువ్వెంతో మంచోడివి. నీ పార్టీ ఆఫీస్ని కూడా అయ్యగారి పేరు రాసేస్తావు కదా. నువ్విచ్చిన మాటని కాపాడతావన్నా, లేకపోతే మీ అన్నయ్య చెప్పినట్టు గొడవైపోద్దన్నా. తలారి, దయచేసి నా మాట కొంచెం విను. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం, అందుకు గుర్తుగా ఈ కార్ ఇచ్చేస్తానంటావు, అంతేగా? రేయ్ బండాపరా, అన్న దిగాల్సిన చోటు వచ్చింది. నువ్వు దిగన్నా? దిగు. ఏంట ఆలోచన? దిగన్నా. తలారి, నన్ను క్షమించు, నన్ను వదిలే. నేను ఇప్పుడే ఏటైనా పోతాను. అదేంటి నా జేబులో దాచిపెట్టుకున్నా? ఏంటిది? గొలుసులు, ఉంగరాలు, వాచ్, బ్రేస్లెట్. కవరింగ్ కావుగా? కవరింగ్ అయితే చెప్పు, నీకే ఇచ్చేస్తాను. తర్వాత అన్నీ లాగేసుకున్నానని చెప్పకూడదు. ఎంతైనా మనం బంధువులం కదా. సెలవా అన్నయ్య? భుజంగరావు దగ్గర ఉన్నదంతా లాగేసుకున్నప్పటికీ కొత్తగా విరోధాన్ని పెంచుకున్నాం. పెరుగుట విరుగుటకి అని ఊరికే అనలేదు కదా.